నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్ 71 నేషనల్ అవార్డ్ విన్నింగ్లోని బెస్ట్ మూవీ బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ సాంగ్స్లోని టాలీవుడ్ తనదైన సత్తా చాటుకుంది. మరి దీనికి సంబంధించిన విషయాల గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ సార్. మరి సార్ని అడిగి దీనికి సంబంధించిన అంశాల గురించి అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ 71 నేషనల్ అవార్డ్ విన్నింగ్లోని టాలీవుడ్ అనేది ముందడుగులో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బెస్ట్ మ్యూజిక్, బెస్ట్ సాంగ్, బెస్ట్ లిరిక్ రైటర్, అలాగే బెస్ట్ మూవీ, ఇలా చాలా అవార్డ్స్ వచ్చినాయి. మరి దీనికి సంబంధించిన విశేషాల గురించి అయితే తెలియచేయండి సార్. జనరల్గానే తిరుగు వాళ్ళ సత్తా సాడుతున్నారు నార్త్లో కూడా. మరి బాలకృష్ణ గారి సినిమా భగవంత కేసరిని ఉత్తమ చిత్రంగా ఎంపిక చేయటం అనేది ఒక రికార్డ్ అని చెప్పాలి. బనావో బేటికా షేర్ అని వాళ్ళు ఆడపిల్లని పుల్లాగా పెంచాలి అనే కాన్సెప్ట్ ఉంది. గుడ్ టచ్ బ్యాడ్ టచ్, ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అది. అవును, అంటే కమర్షియల్గా చెప్పిన ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. అందువల్లే వాళ్ళు ఆ సినిమాకి అంత గుర్తింపు వచ్చింది. కాబట్టి అలాగే హనుమాన్కి మరి నేషనల్ స్థాయిలో గుర్తింపు రావడం అనేది ఇది రెండోసారి చెప్పాలంటే. అంతకుముందు ఆయన చేసిన 4 సినిమాలే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. అంతకుముందు అనే సినిమాకి నేషనల్ స్థాయిలో అవార్డు వచ్చింది. ఇప్పుడు మన హనుమాన్కి మళ్ళీ అవార్డు వచ్చింది. అలా చెప్పాలంటే మన తెలుగు వాళ్ళు ప్రతిసారి అంటే బాలయ్య గారి సినిమాకి ఉత్తమ చిత్రం రావడం అనేది, ఎందుకంటే పక్కా మాస్ హీరో బాలయ్య. అలాంటిది ఈ సినిమాకి జాతీయ స్థాయిలో పురస్కారం రావడం అనేది గొప్ప విషయంగా చెప్పాలి. సరే, ఇక్కడ మనం స్పెషల్గా ఒకసారి మన బాలబాబుని చూసుకున్నట్లయితే మనకి లాస్ట్ 1 మంత్ బ్యాక్ చూసుకున్నట్లయితే గద్దర్ అవార్డ్స్లో కూడా వచ్చేసి అఖండ మూవీకి అవార్డు రావడం, ఇప్పుడు మళ్ళీ నేషనల్ అవార్డ్స్లోనే భగవత్ కేసరి. సో ఇది ఎలా చూడొచ్చు అంటారు సార్ బాలబాబు గారు? ఆయన ఎంపిక చేసుకున్న పాత్రలు అలా ఉంటున్నాయి. గతంలో ఆయన ఈ తరహా పాత్రలు ఎంపిక చేసుకోవాలా, ఒక మెసేజ్ ఓరియంటెడ్. బాలబాబు చెప్పారు, నా సినిమాలో అన్నీ కూడా సమాజ సేవకు పనికొచ్చే మెసేజ్ ఉంటుంది అంతర్లీనంగా. ఎందుకంటే డైలాగుల్లో కూడా ఉంటుంది. అవును, ఇప్పుడు చిరంజీవి గారు కూడా బాలయ్య బాబుకి అవార్డు రావడం మీద ఆయన స్పందించారు. ఆ స్పందన కూడా చూసాం. అంటే సాటి నటులు కూడా బాలయ్య బాబుకి అవార్డు వచ్చినందుకు మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించారు. ఏదేమైనా కానీ అవార్డుల పరంగా దీని వెనకాల మనకి 71వ అవార్డులు ఇవి పురస్కారాలు. మరి మన సినిమాలకి ఆ సముచిత రీతిలో గౌరవం దక్కడంగా మనం భావించాలి. ఎందుకంటే మరి మన సినిమాల్లో సత్తా ఉంది, ఆ సత్తాని జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కిందని కానీ మనం భావించాలి. సార్, ఇలా అవార్డ్స్ వచ్చిన వెంటనే కొన్ని విమర్శలు అనేవి వస్తూనే ఉంటాయి సార్. బట్ విమర్శలు అనేవి ఎందుకు వస్తాయి అంటే నాకు రాలేదు అన్న ఇదితో వస్తాయి అంటారా సార్? మరి దేనికి అంటే ఒక జూరీకి మనం అప్ చెప్పిన తర్వాత సాధారణంగా విమర్శలు చేయకూడదు. ఏమన్నా ప్రయత్నాలు లోపాయకారిగా ఏమైనా ఒప్పందాలు జరుగుతాయా అనేది మనం చెప్పలేం. కానీ ఎప్పుడూ ఉంటుంది. ఎక్కడ అవార్డు ఇచ్చినా, మనకు నంది అవార్డు ఇచ్చినా, గద్దర్ అవార్డ్స్ ఇచ్చినా, నేషనల్ అవార్డ్స్ ఇచ్చినా కానీ విమర్శలు ఉంటాయి. ఎందుకంటే జూరీ వాళ్ళు జడ్జి చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు 12th ఫెయిల్ కన్నా మంచి సినిమా లేదా అంటే మనం చెప్పలేము. 12th ఫెయిల్లో నటన రణబీర్ కపూర్కి, యానిమల్లో రణబీర్ కపూర్కి అర్హత ఉంది. కానీ యానిమల్కి కూడా వచ్చింది కదా సార్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. రణబీర్ కపూర్ కూడా అవార్డు ఇవ్వచ్చు నటనకు. అట్లా దీనికి రాలేదు ఇప్పుడు అని విమర్శలు అయితే ఉంటాయి. అలాగే ఆలియా భట్కి మాకు రాలేదని ఆలియా భట్కి కూడా కోపం ఉంటుంది. తను కూడా మంచి సినిమాలు చేసింది. అది జడ్జి సిస్టమ్ అంతే. ఇప్పుడు విమర్శలు అనేవి ఇప్పుడు వస్తూ ఉంటాయి. మరి ఇది కేరళ స్టోరీకి ఎందుకు అవార్డు ఇచ్చారంటే వాళ్ళు జ్యూరీ నిర్ణయం, అది జ్యూరీ నిర్ణయం మీదకి వాళ్ళు అవార్డులు ఇచ్చారు. ఐ థింక్ ఆ మూవీలో ఏదో స్పెషల్ ఉండొచ్చు. ఇప్పుడు మన భగవంత్ కేసరికి వచ్చేసరికి ఇప్పుడు జననాయకన్ అనే సినిమా వస్తుంది విజయ్ది. ఆ సినిమా కొద్దిగా ఇదే కథ అంటున్నారు. ఒక మెసేజ్ ఉంది కాబట్టి విజయ్ కూడా ఈ కథనే కొద్దిగా తీసుకుని మార్పులు చేర్పులు పెట్టి, ఎందుకంటే రాజకీయంగా అతను ముందుకెళ్తున్నాడు కాబట్టి కొద్దిగా మహిళల ఓటు బ్యాంక్ కోసం ఇలా దీనిలో ఇప్పుడు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఆ ఎలిమెంట్ అని దాంట్లో పెట్టి ఉండొచ్చు బహుశా నేను అనుకోవడం. అంటే ఈ సినిమాలో ఆ పెద్ద మెసేజ్ అదే. మెయిన్ ప్రధానంగా ఏంటంటే ఆడపిల్లని పులిలాగా పెంచాలి అనే కాన్సెప్ట్ మీద వచ్చిన సినిమా కాబట్టి దానికి పట్టం కట్టారు నేషనల్ లెవెల్లో. ఇప్పుడు జననాయకన్ కూడా నేను అనుకోవటం, ఇప్పుడు విజయ్ సినిమా చేసినా కానీ ఈ మెసేజ్ ఉండబట్టి ఆయన రీమేక్ చేస్తున్నారు అనుకోవాలి. జననాయకన్ సినిమానే వాళ్ళు, ఈ భగవంత్ కేసరి సినిమాని జననాయకన్గా వాళ్ళు చేస్తున్నారనేది ఒక టాక్ అయితే ఉంది. ఖచ్చితంగా అది కొన్ని మార్పులు చేర్పులు చేసినా కానీ మెసేజ్ అంటే అంతర్లీనంగా ఈ మెసేజ్ ఉండేట్టుగా చూసుకుంటాడు. రాజకీయంగా ఆయన కెరీర్ పరంగా ఇంపార్టెంట్ కాబట్టి అలాంటి చేసే అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా బాలకృష్ణ గారికి ఉత్తమ చిత్రంగా ఈ సినిమా ఎంపిక కావడం అనేది, గద్దర్ అవార్డులో ఆయనకి సముచిత రీతిలో గౌరవం దక్కడం కానీ, ఈ నేషనల్ అవార్డు రావటం కానీ, ఇవన్నీ కూడా బాలయ్య బాబు కెరీర్లో మరి 65 సంవత్సరాలు దాటిన తర్వాత ఆయన సినిమాల పరంగా ఈ స్థాయిలో ఉండటం అనేది మెచ్చుకోదగిన అంశం. ఓకే సార్, 71వ నేషనల్ అవార్డ్స్ విన్నింగ్కి దానికి సంబంధించిన అంశాల గురించి అయితే మాకు చెప్పారు. నమస్కారం. నమస్తే.